ఒకసారి చూడండి ఈ పేపర్లో, హిందూ పేపర్, ఇది మెయిన్ పేపర్లో ఆల్మోస్ట్ 70% మ్యాటర్ కవర్ అయింది. షాబాద్ డబల్ మర్డర్ అంటే 6 మెంబర్స్ని చంపినటువంటి ఇన్సిడెంట్లో షాబాద్లో జరిగింది. హిందూ పేపర్ ఆల్మోస్ట్ పేపర్ మొత్తం కవర్ చేసింది. అంటే ఒక న్యూస్ పేపర్ ఇది ఎంత పెద్ద ఇన్సిడెంట్ అంటే దేశంలోనే సంచలనమైనటువంటి ఇన్సిడెంట్ ఇది. దీనికి కారణం ఎవరు? ఈ పేపర్లో ఏముందంటే, అవుట్ అండ్ బెయిల్ ఇన్ పోక్సో కేస్, మ్యాన్ గోస్ ఆన్ స్టాబింగ్ ప్రీ కిల్లింగ్ 6 ఇన్ షాబాద్. ఇవాడి ఆయన ఇష్టం వచ్చింది ఒక క్రీడ ఆడేసిండు, ఒకరు మారణ హోమం సృష్టించిండు. ఎవడి కారణం దీనికి? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఎవరిని చేద్దామో? మాక్సిమం పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది? పోలీస్ స్టేషన్లకి బాధితులు వచ్చినప్పుడు ఒక ఎస్ఐ, ఒక సిఐ లెవెల్ ఉన్న ఆఫీసర్స్ ఒక నీచుని ఎస్టిమేట్ వేయడం లోపల విఫలమవుతున్నారా, లేదంటే లంచాలకు మరిగి ఏదో ఒకటి రాస్తున్నారా? ఏం జరుగుతుందో ప్రజలే చెప్పాలి. డబ్బులు ఇస్తే ఎంతటి కిరాతకునైనా తప్పించడానికి కొందరు పోలీసులు, అందరు కాదు, ఈ వ్యవస్థ, ఈ దేశం నడుస్తూ ఉంది. పోలీసుల మీద నమ్మకం ఉందంటే అద్భుతమైనటువంటి మానవ విలువలు కలిగి రాజ్యాంగబద్ధంగా పాటించే వాళ్ళు, రాజ్యాంగాన్ని చదువుకొని పనిచేసేటువంటి పోలీసులు ఉన్నారు కాబట్టే మనం ఈ స్థాయిలో ఉన్నాం. కానీ వాళ్ళ చాటున నీచులు ఉన్నారు, నీచమైనటువంటి నీచులు కూడా పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇలా అని ఎవరైతే ద పోలీస్ రాజ్ కుమార్ సంబంధించిన ఎవరైతే ఉన్నాడో ఎస్ఐని వాళ్ళని సస్పెండ్ చేసిరు, ఏమేమో జరిగింది. ఒక మనిషి, ఒక నీచుడు పెళ్లి చేసుకొని 2 పిల్లలు అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో ఎంబడిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, మాకు ప్రాణభయం ఉందని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తే సిగ్గు శరమ లేని పోలీసులు వాడిని ఏం కాదులే, వాడు భయపట్టుకున్నలే అని చెప్పి అంటే, వాడెవడు ఇప్పుడు తోటి ఒక మహిళను విడిచిపెట్టి ఇంకో మహిళను చేసుకుంటే ఏదో సాధారణంగా భార్య మంచిది కాదు కాబట్టి ఇంకోరిని చేసుకుంటే ఏదో ఒకటి అనుకున్నారు. ఏదైనా తప్పే, రాంగ్ ఈజ్ రాంగ్. కానీ అనుకుంటే ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయిని తో మాట్లాడుతున్నాడంటే మనిషి అయితే, ఆ పోలీసు వాడు మనిషి అయితే, వాడు చదివే అయితే, వాడు ట్రైనింగ్ అయి ఉంటే ఇప్పుడు వాడిని ఏ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ఉండాలి, వాడిని ఎక్కడ పెట్టాలి, వాళ్ళని ఎలా పని చేయాలి? ఒక తండ్రి లేని కూతురు, ఒక చదువు రాని తల్లి, ఒక వృద్ధురాలు పెట్టుకొని ఆ అమ్మాయిని హింసకు గురి చేస్తూ ఉంటే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటివి? అసలు పోలీసులు ఏసీపీ నుంచి మొదలు పెడితే పై స్థాయిన వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లను అబ్జర్వ్ చేయండి. పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలు, సిఐల పనితీరు కొంతమంది కొన్ని స్టేషన్లలో ఘోరంగా ఉంది. చాలా నిర్లక్ష్యంగా ప్రజలను అవమానపరుస్తున్నారు. కేసులు పెట్టాలంటే, పోలీస్ స్టేషన్ పోవాలంటేనే ప్రజలు వణికిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వెధవలను గుర్తించండి. వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజల మీద అరుస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇవాళ డబ్బులకు అలవాటై గడ్డి మేస్తున్నటువంటి చాలామంది అనేక తప్పుడు నిర్ణయాలకు ఇలా ప్రజలను ఇలా కేసు పెట్టిననుకో, నేను కేసు పెట్టిననుకో, నాకు ఉల్టా కేసు పెట్టాలంటే ఆయనకి పైసలు ఇస్తే నా మీద ఎట్లా కేసు పెట్టానో వాడే ట్రైనింగ్ ఇస్తాడు. నేను చాలా కేసులు హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న అనేక పిఎస్లు తిరుగుతాను. నేను కనీసం ఒక 50 పోలీస్ స్టేషన్లో నేను తిరుగుతా. సందర్భం వచ్చినప్పుడు, ఎక్కడ వచ్చినప్పుడు తిరిగిన నేను అక్కడ అనేక మందిని చూసిన. నేను చాలామంది, సగానికి సగం మంది లుచ్చలే ఉన్నారు. అద్భుతమైన ఆఫీసర్లను చూసినప్పుడు కాళ్ళు మొక్కాలనిపిస్తుంది. అరే, ఎస్ఐ అంటే ఇలా ఉండాలి, సిఐ అంటే ఇలా ఉండాలి, చదువుకున్నోడు ఇలా ఉంటాడు, వీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం బతుకుతున్నాం అనిపిస్తుంది. ఒక్కనొక్కని చూస్తే ముఖం మీద ఉంచబుద్ధి అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు చదువుకున్నోడు పోయినా, నువ్వు ఎవడు పోయినా సంబంధం లేదు, వానికి ఏమొస్తుంది అన్న ఆలోచనే ఉండరు చాలామంది. ఇలా అబ్జర్వేషన్లో పెట్టాల్సిన అవసరం ఉంది, ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా రవికుమార్ అనేటువంటి లుచ్చను పెంచిన తండ్రి కూడా దుర్మార్గుడే. వాడు నీచుని కన్నా ఆ రవికుమార్ గారి తమ్ముడి ముఖం మీద, ఆ తండ్రి ముఖం మీద ఉమ్మివేయండి. వాడు 2 కొడుకులు పుడితే వాడు ఇంతవరకు వచ్చి వాళ్ళు చెప్తూ ఉంటే వీడియోలల్లో మందలి అని కూడా రానటువంటి లుచ్చా తండ్రి, వాని పెంపకం లోపల ఇంత దుర్మార్గం ఉంది. ఖచ్చితంగా కొడుకును సరి అయిన దారిలో పెంచలేకపోతే పోలీసులకు పట్టియండి, వాడిని దారికి తీసుకురండి. నా కొడుకు ఏమన్నా కానీ పబ్లిక్లకు వదిలేస్తే ఇలాంటి ఇట్లా మారణ మొహం సృష్టిస్తారు. ఒక క్రమశిక్షణ లేని వ్యక్తి, ఒక వినయం విధేయత లేని ఒక లుచ్చ, ఒక బరువు బాధ్యత లేని ఒక నీచుడు, ఒక బరి తెగించి మాట్లాడుతూ ఉంటే ఊర్లలో చాలామంది వాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నేను ఏ చేస్తా, చంపేస్తా. ఇలాంటి విధవలను తీసి, నేను చెప్తున్న ఫ్రెండ్స్లలో కూడా పోలీసులకు చెప్పేటండి, ఇలాంటి వాడు ప్రమాదకరమని చూడండి. ఇలాంటి అంతే చిన్న పిల్లలను కూడా కనికరించని కసాయిని ఏమందాము? మానవ జన్మ ఉండి మనుషులుగా మనము ఈ మనసుల సమాజంలో ఉండి ఎలా జీర్ణించుకోవాలి? ఇవన్నీ చిన్న పిల్లలు, కడుపున పుట్టిన పిల్లలను నమ్మి వచ్చిన భార్యను, ముసలోళ్ళను కూడా చూడకుండా, ఒక చట్టాలను గౌరవించకుండా, ఒక భయం లేకుండా పెరిగినటువంటి ఆ పెంపకం ఏంది? వాడు మనిషి ఎట్లయితాడు? వాణ్ణి వదిలిపెట్టినటువంటి పోలీసోడు ఎట్లయితాడు? అయిపోయినాక, ఇక చచ్చిపోయినాక 7 బృందాలు 8 బృందాలు ప్రాణాలు పోయినాక
చేతులు కాలినాక ఆకులు పట్టుకునేది ఎక్కువైపోయింది. ఫస్ట్ కేర్లెస్ మంచిగా కూర్చుంటాడు ఎస్ఐ మనం పోలీస్ స్టేషన్ కొని ఫోన్ ఒత్తు కూడా కూర్చుంటాడు. చెప్పు ఏమైంది అట్లనా ఇక్కడ ఇప్పుడు ఎవడు బలం ఉన్నాడు ఎవడు పైసలు ఇస్తాడో ఆయన చూస్తారు. ఇక ఇదే జరుగుతుంది అంటున్నా. ఇది మారాలి. దిస్ షుడ్ బి చేంజ్. టీఆర్ఎస్ పరిపాలనలో అనేకమైనటువంటి లంచాలకు అలవాటు పడ్డటువంటి వీళ్ళు, సంపాదనకు అలవాటు అయినటువంటి వీళ్ళు ఎక్కడ దొరుకుతుందని చూసడే మొదలుపెట్టిర్రు. ఇలాంటి దుర్మార్గమైన విధానం ద్వారా రాజ్యాంగం ఎన్ని చెప్పినా ఇలాంటి నీచులు ఉద్యోగాలలో కూర్చుంటే అలాంటి వాళ్ళని ఏరివేయాలి. అలాంటి నీచమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న వెధవలను ముఖం మీద ఉమ్మివేయాలి. ఇలాంటివి జరగకూడదు. ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు ఎస్ఐవై ఒక పెళ్ళి అయినోడు పిల్లలైనోడు ఇంటర్మీడియట్ అమ్మాయితోని మాట్లాడుతున్నాడని కంప్లైంట్ వచ్చినప్పుడు ఎస్ఐ ఇమ్మీడియట్లా సిఐతో చర్చ జరపాలి, సిఐ ఇమ్మీడియట్లా ఏసీపీతో చర్చ జరపాలి. వీడిని ఏం చేద్దాం, వీడిని ఎట్లా కౌన్సిలింగ్ చేయాలి, వీడిని ఎలా మార్పు తేవాలి, అలా ఆ పిల్లలను ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఆ పిల్లలను ఎక్కడ ఉంచాలి. ఇంత బాధ్యత ఉన్నమైన పోలీసులు ఉంటే వాళ్ళ కాళ్ళు గడి నెత్తిలో పోసుకోవచ్చు. కానీ చాలామంది ఎస్ఐలు సిఐలు ఇంకా కానిస్టేబుల్ కొంతమంది వాళ్ళు తలుచుకుంటే పైసలు ఇస్తే బమ్మిని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా గుర్తించండి, వాళ్ళ డాటా తీయండి, వాళ్ళని ఇంటికి పంపండి. నేను చెప్తా ఉన్నా, ఇలాంటి వాళ్ళను తాట తీయకపోతే మన వ్యవస్థలు బాగుపడవు. ఇవాళ అద్భుతంగా హోమ్ మినిస్టర్ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. పూర్తి సర్వస్వాతంత్రంతో పోలీసులకు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఎలాంటి ఇబ్బందులు లేని సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనుకున్న సందర్భం లోపల ఎవడు నిర్లక్ష్యంగా పనిచేసినా వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టాల్సిందే. దీని లోపం వల్లనే ఇలా ప్రాణాలు పోయినటువంటి తల్లడిల్లుతున్నటువంటి ఆ యొక్క సమాజం మొత్తము ఇలా ఎంతమంది అంటే ఇది మామూలు జనాభా కాదు. కుప్పలు తెప్పలుగా మర్డర్ చూసి తల్లడిల్లుతున్నటువంటి లోకం దేశం మొత్తం సంచలనం సృష్టించింది. ఇలాంటి కేసులో బాధ్యుడు ఎవడు అంటే పెంచిన తండ్రి బాధ్యుడు. అన్ని సొసైటీలో వాడు నీచుడని తెలిసి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవడైతే ఉన్నాడో సమాజంలో వాడిని చక్కగా చేయకపోవడం వాళ్ళ తప్పే. రెండవది వాళ్ళ భార్యకు కూడా చాలా ఇబ్బందులు పెడుతూ వస్తున్నటువంటి ఆ అమ్మాయి కూడా వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదంటే చాలామంది ఓపికతో ఉంటారు భార్యలు. కానీ ఇలాంటి నీచులు ఆ కుటుంబాన్ని నరకయేదన గురి చేసినటువంటి వ్యక్తి ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు సెట్ రైట్ చేయకపోవడం చేసినటువంటి తప్పు. అది మేను కన్న తండ్రి పోలీసులదే తప్పు అని చెప్పి సమాజం అంతా భావిస్తుంది. ప్రజలు కూడా అదే చెప్తూ ఉన్నారు. 100% ఈ షాబాద్ సంఘటన అనేది హృదయ విదారకమైనది. మానవ జాతికి ఒక మచ్చ. పోలీసు వాళ్ళకు కూడా ఇది ఒక చెడ్డ పేరు. ఎవడెవడైతే ఒక పేదవాడు వచ్చినాక పట్టించుకోరు. నాకు చాలామంది కంప్లైంట్ ఇస్తుంటారు వచ్చినప్పుడు. ఎట్లా మాట్లాడతారు, ఎస్ఐలు ఎట్లా మాట్లాడతారు, సిఐలు ఎట్లా మాట్లాడతారు, వాళ్ళది ఇక ఇచ్చారు అంటారు చూడు. వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తుంటారు అన్నమాట. ఒక సిస్టమ్గా ఒక పద్ధతి మీద ఈ సమాజంలో ప్రజలకు గౌరవం ఉండేటట్టు విధంగా పోలీస్ స్టేషన్లో ఉండాలని చెప్పి నిజంగా పోలీస్ ఆఫీసర్లు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇలాంటి సమస్యలను అప్పుడప్పుడు వీళ్ళకి ట్రైనింగ్లో వీళ్ళకి బుద్ధి జ్ఞానం వచ్చేటట్టు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దుర్ఘటన మానవ జన్మకే ఒక మచ్చ లాంటిది. జంతువులు కూడా చేయనటువంటివి, ఎవ్వరు కూడా చేయనటువంటి ఈ సంఘటన చూసి ఒక మనిషిగా సిగ్గుపడుతూ అసలు దీని మీద మాట్లాడాలంటేనే ఒళ్ళు గగ్గుర్లు పొరిచి ఎవరిని అనాలే ఏమనాలనో అర్థం కాక వీడియో చేయలేదు. కానీ నిజంగా చేయకపోతే బాగుండదని చెప్పి ఇలాంటి నీచుడిని ముఖం మీద ఉమ్మివేయకపోతే సమాజాన్ని మార్చే బాధ్యత మనం కూడా తీసుకోకపోతే బాగుండదనే ఈ వీడియో చేస్తూ ఉన్నా. 100% పెంచిన తల్లిదండ్రులు వాడు చక్కగా చేయకపోతే వాడిని చక్కగా చేయాల్సిన బాధ్యత, లేదంటే ఇంకా ప్రమాదకరం అయితే వాళ్ళకి పోలీసులకు అప్పచెప్పాల్సిన బాధ్యత. పోలీసులు వాడు ఎలాంటి తప్పు చేసిండో పోలీసులు గ్రహించాలి. పెళ్ళి అయినాక అది కూడా పెద్ద ఆవిడ కాకుండా చిన్న పిల్లలను నేను పెళ్లి చేసుకున్నానంటే వాడు ఎలాంటి నీచుడో గ్రహించని పోలీస్ ఆఫీసరు అలాంటి వాడు ఉన్న ఒకటి సచిన ఒకటి పోలీస్ స్టేషన్. ఈ నాలెడ్జ్ లేకపోతే, ఈ మినిమం కామన్ సెన్స్ లేకపోతే ఇంకా ఎందుకు మనం సొసైటీలో కూడా మనం మార్పు రావాలి. మార్పు కోసం మనం ఖచ్చితంగా కోరుకోవాలని చెప్పి తెలియజేసుకున్నా ఉంటా. 100% చాలా హృదయ విదారకమైనటువంటి దేశంలోనే ఇంత దుర్మార్గమైన ఘటన ఎక్కడ జరగలే. దీన్ని చూసి ఒక తెలుగువాడిగా, ఒక రంగారెడ్డి జిల్లా వాసిగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఇది జరగడం అనేది అత్యంత బాధాకరమని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఏది జరగకుండా అటు ప్రజలు ఇటు పోలీసు ఉన్నతాధికారులు మామూలుగా ఈ యొక్క పోలీస్ స్టేషన్ల మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.